మీరది చేస్తే శ్రావ్యం మా ఇంటికి వస్తుంది. అది జరుగుతుందో లేదో చెప్పండి. అది చెప్పడానికే వచ్చాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎలాగైనా అహల్యను ఇంట్లోంచి పంపించేస్తాను. తర్వాత గౌతముని బెదిరించో, బ్రతిమిలాడో అదితితో పెళ్లి చేయిస్తాను. మేము టైం ఇవ్వమని చెప్పలేదే. కావాల్సిన టైం తీసుకోండి. కానీ మేం చెప్పింది మీరు చేసే వరకు శ్రావ్యం మీ ఇంట్లోనే ఉంటుంది. అది భావ్యం కాదు కదా యామని. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే చూసేవాళ్లు కూడా చెడుగా అనుకుంటారు కదా. అది అటు మాకు ఇటు మీకు కూడా మంచిది కాదు. అయితే ఏం చేయమంటారు? ముందు శ్రావ్యని కాపురానికి తెచ్చుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో అన్నది నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు మీరు? ఆ అహల్యని మీ ఇంటికి రాకుండా ఆపారా? లేక దానికి చేసిన 16 రోజుల పండుగని మీరు ఆపారా? తను మీ ఇంట్లో ఉండగా గౌతమ్ భార్యగా చలామణి అవ్వకుండా ఆపారా? ఏం ఆపారు మీరు? యామిని, ఆవిడ పెద్దావిడ, కాస్త నెమ్మదిగా మాట్లాడు. ఈవిడి గారు పేరుకే పెద్దావిడ, కానీ ఆ ఇంట్లో ఈవిడి గారి పెద్దరికం ఎప్పుడో పోయింది. తన వాళ్లే తన మాట వినడం లేదు. అలాంటిది ఈవిడ్ని మనం ఎలా నమ్మగలం? అయినా వయసుతో పెద్దరికం రాదు, వివేకం విచక్షణతోనే వస్తుంది. అది ఈవిడి గారికి ఉంటుందని నేను అనుకోవడం లేదు. యామని, నిజంగా మీ పెద్దరికం మీ ఇంట్లో చెల్లుబాటు అయితే మీ వాళ్లే మీ మాటకి విలువిస్తే వెళ్ళి ఆ అహల్యని మీ ఇంట్లోంచి పంపించేయండి. గౌతంతో పెళ్లి ఒప్పించండి. అప్పుడు మీరు రావడం కాదు, మేమే మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఊరేగింపుగా మీ ఇంటికి మేము వస్తాం. సగౌరవంగా శ్రావ్యని మా కోడలుగా మా ఇంటికి తెచ్చుకుంటాం. వెళ్ళండి బామ్మగారు. ఏం చేయాలో మా అమ్మ చెప్పింది కదా. ఇంకా ఎందుకు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేస్తారు? సరే, నేనేం చేస్తానో ఏం చెయ్యగలను